శ్రీశైలం ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది. డ్యాంలో ప్రస్తుతం నీటి మట్టం 880.7 అడుగులకు చేరడంతో మంత్రి దేవినేని 5 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం డ్యాంలోకి ఎగువ ప్రాంతం నుంచి 3,62,098 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. అవుట్ఫ్లో 1,04,392 క్యూసెక్కులుగా ఉంది. ఏపీ పవర్ హౌస్కు 32,382 క్యూసెక్కులు, తెలంగాణ పవర్ హౌస్కు 42,378 క్యూసెక్కులు, హంద్రినివా ప్రాజెక్టుకు 2,025 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకు 26,000 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,600 క్యూసెక్కులు, నాగార్జున సాగర్ జలాశయానికి 74,232 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మొత్తంగా శ్రీశైలంలో భారీగా వరద నీరు చేరుతోంది, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? బలరాం, ఎగువ కర్ణాటక రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో కర్నూలు జిల్లాలో ప్రధాన జలశక్తి నిండుకుండలా మారి జలకలను సంతరిస్తున్నాయి. డ్యామ్ లో వరద ప్రవాహం కొనసాగుతుండటంతో సముద్రాన్ని తరలిస్తున్నాయి. కురుస్తున్న వర్షాలు హొస్పేటలోని తుంగభద్ర డ్యామ్ లోని గంగమ్మ పర్వాలు తొక్కుతుంటే డ్యామ్ గరిష్ట స్థాయి నీటి మట్టం 100 టీఎంసీలా కాగా ప్రస్తుతం 98 టీఎంసీలుగా కొనసాగుతుంది. డ్యామ్ లోకి 1,90,000 క్యూసెక్లు నీరు చేరడంతో అధికారులు బ్యారికేడ్ల ద్వారా తుంగభద్ర డ్యామ్ నుంచి వచ్చి 1,20,000 క్యూసెక్ నీటిని దిగువలు చేస్తున్నారు. ఇక ఎగువ భారీ వస్తున్న నీటి ప్రవాహంతో దిగువన సుంకేశ్వర బ్యారేజ్ కి 27 గేట్ల ద్వారా కిందికి విడుదల చేస్తున్నారు. అయితే ఈ రోజు శ్రీశైలంకి భారీగా వరదలు చేరుకోవడంతో మంత్రి దేవినేని 4 గేట్ల ద్వారా నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ అశోక్.